హాయ్ అండి అందరికీ. ఇంట్లో వాడుకునే డిష్ వాషర్తో అంట్లు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అలా టబ్లో అంట్లు ఉన్నాయి కదండి, అవన్నీ ఈ మిషన్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగోండి మిషను. మేము గుంటూరు వెళ్ళానని చెప్పి వీడియో పెట్టాను కదా, అక్కడ అక్క వాళ్ళ దగ్గర తీశాను. ఇలా ప్లేట్లు ప్లేస్లో ప్లేట్లు, పెద్ద గిన్నెల ప్లేస్లో పెద్ద గిన్నెలు, కళాయిల ప్లేస్లో కళాయిలు అలా పెట్టేసుకోవాలండి. గిన్నెలన్నీ మంచిగా అమర్చాలి. మనం వీటిని ఫస్ట్ వాటికి ఏదో ఒకటి వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా క్లీన్ చేసేసి ఇంకా అంట్లు డైరెక్ట్గా ఇట్లా పెట్టేసేయాలి. దీంట్లో పెట్టుకున్నాక స్పూన్స్ వేటి వైపు అవి ఉన్నాయండి. వీటిలో పెట్టుకున్నాక దానిలో ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి. ఆ ట్యాబ్లెట్ ఆర్ లిక్విడ్ ఏదో ఒకటి, ఇప్పుడు మా దగ్గర అయితే ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ వేసి మిషన్లో పెట్టి ఆన్ చేయాలి. అది వేడి నీటితోటి వాష్ చేస్తుందండి. మనం తోముకున్న దానికన్నా చాలా నీట్గా వస్తాయి. అదిగోండి అట్లా ఒక చిన్న ట్యాబ్లెట్ పెట్టేసి మిషన్ ఆన్ చేయాలి. బలమైన స్ప్రే జెట్లతో అంట్లను శుభ్రం చేస్తుంది. చేతులతో తోమకుండా చాలా సులభంగా శుభ్రం అవుతుందండి. కొంత సమయం తర్వాత వాషింగ్ పూర్తవుతుంది. ఇలా చూసారు కదా. ఇప్పుడు డిష్ వాషర్ తలుపు తీసి ప్లేట్లు గిన్నెలు శుభ్రంగా కనిపిస్తాయి మనకి తలుపు తీసేసరికి. ఇలా డిష్ వాషర్ వాడకం వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.